స్తోత్రాలండి. మీ అందరికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి 3 నెలలకోసారి మరి నా కుమారుడు ఒప్పుకున్నాడండి కూటమి పెట్టుకుంటామని. మరి ఈ కూటమికి మరి ధన సాయం అయితే కొదువుగా ఉందని మరి ఎంతో బాధపడ్డామండి. కానీ దేవుడు ఆయన ప్రణాళికను బట్టి కూటమి జరగాలి కాబట్టి నిజంగా దేవుడిచ్చిన ధన సాయం అండి. మరి నా కుమార్తెకి మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. అసలు ఆగిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ ధన సాయం ఇప్పించారండి. ఎప్పుడైతే కూటమి డేట్ పెట్టించామో అప్పుడు మరి దేవుడు మార్గం చూపించాడండి. పోయిన సంవత్సరం అంతా నా కుమారుడు విషయంలో మరి ఎంతో మరి ఫీజు పడక చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ నిజంగా దేవుడు దాచిచేసి ధనాన్ని ఇప్పుడు ఈ టైంలో ఇప్పించారండి. మాకు గొప్ప మేలు చేశారండి కూటానికి. ఇంకో మరి నా భర్త గారిని కూడా ముట్టి స్వస్థపరిచి మరి 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 మేము నా భర్త గారు జాబ్కి వెళ్ళకపోయినా మరి మా కుటుంబాన్ని పోషిస్తున్నారండి. అసలు నిజంగా మరి దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో పోషిస్తున్నారండి. మరి నా కుమారుడు అయితే మరి జాబ్ చేయట్లేదని అందరూ అంటారు, కానీ అసలు ప్రభు పనిలో ఉండటం ఇంకా అసలు మహా గొప్పమైన జాబ్ అండి. అసలు ఇది నేను ఎంతో సంతోషిస్తున్నానండి నిజంగా. మరి బయట జాబ్ చేసినా కానీ రకరకాలుగా ఖర్చు పెట్టేసి రకరకాలుగా ఉంటారండి మరి జనం. కానీ నా కుమారుడు అయితే మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మరి వాళ్ళ దగ్గర ఉంటూ మరి పరిచర్యలో తిరుగుతున్నాడని నా కుమారుడు మరి అసలు ఫ్యామిలీ నా భర్తను చూసుకోవటంలో కానీ మరి మా ఫ్యామిలీ విషయంలో ఏమన్నా కావాల్సిన గమ్మున వచ్చి చూసుకోవటం, తండ్రి గారికి చెప్పి మళ్ళీ అక్కడ ప్రార్థనలు చేయించడం, అసలు ఇదంతా మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి నా కుటుంబానికి దేవుడు ఇచ్చిన ధన్యత అండి ఇది. మరి ఇది ఎవరికి దక్కదండి నిజంగా. మరి దేవుడు నా కుటుంబం పట్ల గొప్ప మేలు చేశారండి. మరి మా కుటుంబానికి కూడా ఎంతో మేలు చేసి నా కుమార్తె విషయంలో కూడా గొప్ప మేలు చేశారండి. మరి చదువు విషయంలో కూడా మీరు మరి దేవుడు తోడుగా ఉండాలని మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మీ అందరిని అడిగి వేడుకుంటున్నానండి. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించండి.